ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చైతన్యనగర్ నీట మునిగింది. నడుంలోతు నీళ్లు చేరాయి. ఇళ్లలోకి వరద చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. మణుగూరు జలదిగ్బంధమైంది. కోడిపుంజలవాగు, కట్టువాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మున్నేరులో 15 అడుగుల మేర వరద చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. భారీ వర్షాల కారణంగా పాలేరు రిజర్వాయర్కు వరద పోటెత్తింది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 23 అడుగులు దాటి వరద ప్రవహిస్తోంది. రోడ్డుపై 2 అడుగుల మేర వరద పారుతూ అలుగు పోస్తోంది. పాలేరు నాయకన్ గూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు నుంచి నర్సింలగూడెం వెళ్లే దారిలో వాగు పొంగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ఇక ఖమ్మం జిల్లా మధిరలో శివాలయం వద్దకు ఏటి నీరు పోటెత్తింది. ఏరువైపు ఎవరు వెళ్లవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో రాత్రి నుంచి వర్షం దంచికొడుతోంది. ఇళ్లు, రోడ్లు వరద నీటిలో ఏకమయ్యాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. మరోవైపు నేడు మధిరలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. క్యాంపు కార్యాలయంలో వర్షాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాలో వర్షం పరిస్థితిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపాల్ లైవ్ లో అందిస్తారు. భూపాల్, గత కొన్ని రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతోంది. ఖమ్మంలో ఎట్లాంటి పరిస్థితి నెలకొంది? ఉదయశ్రీ, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం ఖమ్మం జిల్లా మీద చాలా తీవ్రంగా పడిందని చెప్పవచ్చు. ప్రధానంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఖమ్మం జిల్లా ఉండటంతో ఆ ప్రభావంతో కూడా ఖమ్మం జిల్లా మీద పడింది. ప్రధానంగా ఎర్రపాలెంలో 22 సెంటీమీటర్ల అంటే వర్షం దాదాపుగా ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు అత్యధికంగా వర్షం పడిందని చెప్పవచ్చు. ఈ వర్ష ప్రభావంతో మొత్తం కూడా మధిర నియోజకవర్గం, అదేవిధంగా ఖమ్మం పట్టణం అతలాకుతలమైన పరిస్థితుంది. ప్రధానంగా మధిరకి నిన్న సాయంత్రం నుంచి అసలు రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయినాయి. అటు ఎర్రపాలెం అంటే విజయవాడకి వెళ్లే రహదారి, అదేవిధంగా ఖమ్మంకి వెళ్లే రహదారి, ఇటు సత్తుపల్లికి మొత్తం రహదారులను కూడా పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గత అర్ధరాత్రి అంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంచిర్యాల పర్యటనలో ఉండే అంటే ఆ పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన అర్ధరాత్రి ఖమ్మం చేరుకున్నారు. అయితే మధిరకి వెళ్లే అవకాశం లేకపోవడంతో మధిర ప్రాంతానికి వెళ్తూ దారిలో అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే ఆ ఖమ్మం నుంచి వెళ్తూ మొత్తం కూడా బాధితుల్ని పరామర్శించడం జరిగింది. అనంతరం అతి కష్టం మీద మధిరకి చేరుకోవడం జరిగింది. అంటే చుట్టూ అటు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇటు ఖమ్మం జిల్లా నుంచి, ఇటు సూర్యాపేట నుంచి ఇటువైపు నుంచి అయినా మధిరకి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఏర్పడింది. ఈ ప్రాంతంలో మొత్తం కూడా ముంపు అంటే ఆగులు వంగలు పొంగి ప్రవహించి ఆ పరిస్థితి ఏర్పడింది. మధిర మొత్తం కూడా అతలాకుతలమైందని చెప్పవచ్చు. అయితే దీన్ని ముందే అంటే మంచిర్యాలలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుటాహుటిన వచ్చి అక్కడికి అధికారులందరినీ కూడా సమీక్ష చేసి పరిస్థితి అంటే మంచిగా ఉండే విధంగా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా భట్టి విక్రమార్క అక్కడ దగ్గరుండి చర్యలు చేపట్టారు. అయితే మరోవైపున గత రాత్రి కురిసిన వర్షాలకి ఇటు మున్నేరు వాగు కూడా భారీ ఎత్తున ప్రవహిస్తుంది. మున్నేరు ప్రస్తుతం 18 అడుగులకు చేరుకోవడంతో ఖమ్మం పట్టణంలోని మున్నేరు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా గత రాత్రి నుంచి అనేక కాలనీలు ఖాళీ చేస్తున్నారు. మరోవైపున పలు ప్రాంతాలకి కూడా వరద వచ్చిన పరిస్థితి. ఇదే విధంగా మణుగూరు పట్టణంలో కూడా ఇదే పరిస్థితి. అశ్వరాపురంలో 2 గల్లంతో అయిన పరిస్థితి. మొత్తం ఈ వరదల ప్రభావంతో ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఖమ్మం, మధిర, అదేవిధంగా పినపాక నియోజకవర్గం, మణుగూరు ప్రాంతాలు మాత్రం కొంత ఇక్కట్లు ఎదురుపడ్డాయి. చుట్టూ నీళ్లు రావడంతో ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం నగరంలో అనేక వార్డుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రధానంగా చైతన్య నగరు మనం విజువల్స్ లో చూడొచ్చు. చైతన్య నగర్లో ఇండ్లలోకి నీళ్లు వచ్చింది. అదేవిధంగా రహదారిపై కూడా భారీ ఎత్తున నీళ్లు వచ్చిన దృశ్యాలు అనేది మనకి కనపడుతున్నాయి. అదేవిధంగా ఇటు భద్రాచలం కూడా ప్రస్తుతం అయితే 3 అడుగుల గోదావరి పెరిగింది. ఎగువన అంటే ఘాట్ రోడ్డుకి వాహనాలన్నీ పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి. ఘాట్ రోడ్డుకి అంటే ఏవైనా కొండ చర్యలు విరిగి పడతాయనే అనుమానాలతో ఘాట్ రోడ్డు మీద కూడా వాహనాలన్నింటినీ కూడా నిలిపివేశారు. మొత్తం మీద ఈ వర్షం మాత్రం అంటే కొంత ఇబ్బందికి గురి చేసింది.
ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ భూపాల్. ఇది ఖమ్మం జిల్లాలో పరిస్థితి. ఎర్రపాలెంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇదే అత్యధిక వర్షపాతంగా తెలుస్తోంది. అలాగే కొన్ని జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ, మధురాకైతే వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇక మున్నేరులో 18 అడుగులకు చేరుకుంది మన్నేరు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్ని కూడా ఖాళీ చేయించారు, అక్కడ ఉన్న జనాల్ని ఖాళీ చేయించారు అధికారులు.